నమస్తే టీచర్స్. సిఎస్సి వెబ్సైట్ నుంచి మనం హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చూసుకొని మన రిపోర్ట్ కార్డ్స్లో ఏ విధంగా రాసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ముందుగా క్రోమ్లోనికి వెళ్ళి csc.ap.gov.in అని టైప్ చేసి మనం సిఎస్సి సైటు ఓపెన్ చేస్తున్నాం. ఈ సిఎస్సి సైటు ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా సిఎస్సి సైట్ అయిపోయిన తర్వాత దీన్ని లాగిన్ అవుతాం. ఇలా లాగిన్ అయిన తర్వాత మనం ఇందులో జనరల్గా మనం మార్క్స్ చూడడానికి ఎంఐఎస్ రిపోర్ట్లోనికి వెళ్తుంటాం. బట్ ఎంఐఎస్ రిపోర్ట్ కాకుండా సర్వీసెస్లోనికి వెళ్ళాలి. సో సర్వీసెస్ అనేటువంటి ట్యాబ్ పైన క్లిక్ చేయగానే మనకు మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. అందులో అగైన్ సర్వీసెస్ పైన క్లిక్ చేయాలి. ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేయండి. R3.5 స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనే దానిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు క్లాస్ అడుగుతుంది. అందులో మనకు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు హోలిస్టిక్ రిపోర్ట్స్ అప్డేట్ చేస్తున్నారు. అందులోనూ ఫార్మేటివ్ 1 మాత్రమే అప్డేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ తీసుకుందాం. 8th క్లాస్ అని టైప్ చేసి ఆ సెలక్షన్ని సెలెక్ట్ చేసుకొని గెట్ డాటాపై క్లిక్ చేద్దాం. గెట్ డాటాపై క్లిక్ చేయగానే మనకు 8th క్లాస్కి సంబంధించిన రిపోర్ట్ అంతా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇందులో పిల్లలు పేర్లు, అదేవిధంగా పెన్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సెక్షన్, అడ్మిషన్ నెంబరు, పెన్ ఐడి అన్నీ ఉంటాయి. ఇందులో చివర్లో చూడండి వ్యూ రిపోర్ట్ కార్డ్ అని ఉంటుంది. ఆ వ్యూ రిపోర్ట్ కార్డ్పై క్లిక్ చేయగానే మనకు రిపోర్ట్ కార్డ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ రిపోర్ట్ కార్డ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. సో ఈ రిపోర్ట్ కార్డ్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇందులో మనకు ఫార్మేటివ్ 1 అసెస్మెంట్ని 35 మార్క్స్కి మనకు అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది నిర్మాణాత్మక మదింపు 1. సో ఫార్మేటివ్ 1ని 35 మార్క్స్ 5+5+5+35 మార్క్స్కి దీన్ని ఆల్రెడీ వాళ్ళే అప్డేట్ చేస్తున్నారు. దీన్ని చూసుకొనైనా సరే మనం హోలిస్టిక్ రిపోర్ట్ కార్డులో డైరెక్ట్గా రాసి ఇవ్వచ్చు. సో ఫార్మేటివ్ 2 కూడా త్వరలోనే అది కూడా అప్డేట్ అవుతుందని అనుకుంటున్నాము. సో ఫార్మేటివ్ 1 ఆల్రెడీ మనకు సిఎస్సి వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తున్నారు. దీన్ని ఈజీగా మనం చూడొచ్చు. సో ఈ విషయాన్ని అందరూ గమనించుకొని హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్స్ని సులువుగా అప్డేట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.